Hello guys, I welcome you all to this new video. So in this video, we are going to enter into the OOPS in Python. OOPS means object oriented programmings in Python. So this is part 17 and up to now we have completed 16 parts. You can watch them. I will give you my playlist in the I button. You can refer them. So up to now we have completed if and else statements, while loop, for loop, and basic problems also we have completed, and functions. So let's get into the video now. Oops. So what is mean by oops? Object oriented programming. So this is a small intro for the object oriented programming, and we had a little bit discussion on this in the previous video. దీని గురించి మనం ఆల్రెడీ కొంచెం లిటిల్ బిట్గా డిస్కస్ చేసాము. సో ఇప్పుడు ఇంకొంచెం చూస్తాము, ఇంకొకసారి దాన్ని రివైజ్ చేద్దాం. పైథాన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. మీరు ఇప్పుడు పైథాన్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని చెప్పాను కదా. మీ దగ్గర కొన్ని థింగ్స్ అనేవి ఉన్నాయి. సో థింగ్స్ అంటే అవి ఏవై ఉంటాయి, లైక్ చైర్ అయినా అయి ఉండొచ్చు, పిల్లో లేదా బెడ్ అండ్ pad, book, pen, whatever it may be, those are come under things, right? So things is the class here, and the objects which I have told you are the objects here. And one more thing, in that objects ki kuda objects ki kuda properties, behavior antu different ga untayi. So vaati gurinchi kuda chuddam. Cheppanu kada classes objects ani. Okay, let's start about classes. First of all, so class is a template or blueprint for real world entities. Classes అనేవి ఇప్పుడు నేను చెప్పాను కదా థింగ్స్. సో థింగ్స్ అంటే అది ఒక బ్లూ ప్రింట్, అంటే థింగ్స్ అంటే ఇవే ఉండాలి, లైక్ నాన్ లివింగ్ అయి ఉండాలి. సో అలా సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ అని ఉంటాయి కదా, వాటికి కూడా అవన్నీ కలిపితేనే క్లాసెస్ అవుతాయి కదా. సో అందుకని క్లాసెస్ అనేది ఒక సపరేట్గా ఒక టెంప్లేట్ ఆర్ బ్లూ ప్రింట్. క్లాసెస్ అంటే ఇలాగే ఉండాలి, లైక్ థింగ్స్ అనుకున్నాం అనుకోండి, థింగ్స్ అంటే ఇలాగే ఉండాలి, అలా ఉంటాయి అన్నమాట. యాట్రిబ్యూట్ ఆర్ ప్రాపర్టీస్, సో ఇవి డేటా టైప్స్లో వస్తాయి. అండ్ కలర్ అంటే మనం ఇప్పుడు ఒక ఫోన్ తీసుకున్నాము, ఆ ఫోన్కి బ్లూ కలర్ ఉండొచ్చు, వైట్ ఉండొచ్చు, గోల్డ్ ఉండొచ్చు, బ్లాక్ ఉండొచ్చు. సో ఇవన్నీ, ఇది కలర్ అనేది క్లాస్ అయితే అవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ కలర్కి ఈ యాట్రిబ్యూట్స్ అన్నీ ఉంటాయి. యాట్రిబ్యూట్స్ అంటాం మనం. కలర్, కాస్ట్, బ్యాటరీ లైఫ్. ఇప్పుడు ఫోన్కే తీసుకున్నాం అనుకోండి, నేను చెప్పాను కదా బ్లూ, బ్లాక్, వైట్, గోల్డ్. అండ్ కాస్ట్, సో యాపిల్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది, ఐఫోన్ చాలా ఎక్కువ ఉంటుంది, అండ్ శాంసంగ్ యావరేజ్లో ఉంటుంది, అండ్ చీప్ కంపెనీస్ ఇంకా తక్కువ రేంజ్లో ఉంటాయి. సో ఇలాగ డిఫరెంట్ కాస్ట్ కూడా ఉంటుంది వాటికి. ఒక ఆ క్లాస్లో ఒక ఆబ్జెక్ట్కి ఒక వాల్యూ ఉంటుంది, ఇంకో ఆబ్జెక్ట్కి ఇంకో వాల్యూ ఉంటుంది కదా. ఎస్, బ్యాటరీ లైఫ్ కూడా వ్యారీ అవుతూ ఉంటుంది మొబైల్ టు మొబైల్ కదా. ఎస్, ఇప్పుడు బిహేవియర్. సో ఈ యాట్రిబ్యూట్స్ డిఫరెంట్ అయినప్పటికీ క్లాసెస్లో మనం మేకింగ్ ఫోన్ కాల్, సో ప్రాసెస్ అనేది ఫోన్ ఎలా చేస్తాం, వేరే వాళ్ళకి కాల్ ఎలా చేస్తాం అనేది ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది ఒక మొబైల్లో, అండ్ ఇంకో మొబైల్లో ఇంకో డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. వాచింగ్ ద వీడియోస్ ఆల్సో మేబీ ఇన్ ద డిఫరెంట్ ప్రాసెస్. సో ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి, కానీ ఈ మూడు మనం ఒకే మొబైల్లో చేయొచ్చు. సో ఏ మొబైల్లో అయినా చేయొచ్చు కదా. దట్ ఈస్ అబౌట్ ద బిహేవియర్. అండ్ క్లాస్ ఇస్ అన్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. సో క్లాస్లో ఇంటీజరా, ఫ్లోటా, బూలా, స్ట్రింగా. బూల్ మీన్స్ బూలియన్ ఎక్స్ప్రెషన్. సో ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో నో నీడ్ టు వరీ, విల్ లుక్ ఇన్ టు దెమ్. ఇంకోటి ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్ ఆర్ స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఎ క్లాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను థింగ్స్ అన్నాను కదా, థింగ్స్లో ఏమొస్తుంది, చైర్ వస్తుంది, అది ఒక స్పెసిఫిక్ ఇన్స్టాన్స్ అనమాట. చూడండి, ఫోన్లో యాపిల్, మోటరోలా, శాంసంగ్ ఇవన్నీ ఫోన్లో స్పెసిఫిక్ ఇన్స్టాన్సెస్, కాబట్టి ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ అవుతాయి. దేనికి ఆబ్జెక్ట్స్? ఫోన్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్స్ అవుతాయి. నెక్స్ట్ స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్. మొబైల్ డేటా టైప్లో, మొబైల్ అనే డేటా టైప్కి అయితే ఈ మూడు వస్తాయి, లైక్ ఇలాంటి డిఫరెంట్ వస్తాయి. అండ్ ఇంటీజర్ డేటా టైప్కి అయితే ఓన్లీ న్యూమెరికల్ వాల్యూస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది కదా ఇంటీజర్. సో ఇలా డిఫరెంట్గా ఉంటాయి.
ఇంటీజర్ అనేది ఇక్కడ క్లాస్గా ఉంటుంది అండ్ ఈ వాల్యూస్ అనేవి ఆబ్జెక్ట్స్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆబ్జెక్ట్. సో వీటి గురించి ఒకసారి మనం జూపిటర్ నోట్బుక్లో అయితే వెళ్ళి చెక్ చేద్దాం. ఓకే, సో ఇదే కదా మనం క్రియేట్ చేసిన నోట్బుక్. సో ఇక్కడ నుంచి ఈ సెల్ నుంచి ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను ఏమి ఇస్తున్నానంటే క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. క్లాస్. సో ఇవన్నీ మనం కంప్లీట్ చేసాం ఆల్రెడీ. ఓకే, ఎస్, ఫస్ట్ ఒక క్రియేటింగ్ అవర్ ఫస్ట్ క్లాస్ అని నేను పెడతాను, లైక్ కామెంట్ ఇస్తాను, క్రియేటింగ్ ది ఫస్ట్ క్లాస్ అని ఇద్దాం. సో క్లాస్ నేమ్ అనేది వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్, క్లాస్ నేమ్ అనేది ఎప్పుడు కూడా మనకి క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే ఉండాలి, లేకపోతే యాక్సెప్ట్ చెయ్యదు. సో క్లాస్, నేను ఇక్కడ ఫోన్ అని ఇస్తున్నాను, ఫోన్కి క్యాపిటల్ లెటర్ పెట్టాను చూడండి. సో ఫోన్ అండ్ ఎంటర్. ఇక్కడ ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఫంక్షన్ రాయాలంటే డిఈఎఫ్ అనే వర్డ్ని యూజ్ చేయాలి కదా. ఫంక్షన్కి నేమ్ ఇస్తున్నాను, ఏమని ఇస్తున్నానంటే మేక్ కాల్ అని ఇస్తాను. ఓకే, దీనికి బ్రాకెట్లో సెల్ఫ్ అని రాయాలి. సెల్ఫ్ అంటే అది యాక్సెప్ట్ చేస్తున్నట్లు అలా వస్తుంది. దీని గురించి మనం క్లాసెస్ గురించి నేర్చుకునేటప్పటికి యూ విల్ బి మీకు అర్థమవుతుంది అనమాట దీని గురించి ప్రాసెస్. So just click on enter and when I recall this make a call name, so I just want to print making a phone call అని రావాలి, నాకు ప్రింట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ తీసుకుందాం. డిఈఎఫ్ అని ఇంకొక ఫంక్షన్ నేమ్ ఇస్తున్నాను, ప్లే గేమ్. సో ఐఎమ్ గివింగ్ ప్లే గేమ్ అండ్ హియర్ ఐఎమ్ టేకింగ్ సెల్ఫ్ అగైన్. సెల్ఫ్ అనేది మరీ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ ప్లేయింగ్ గేమ్. సో ఇది అన్నమాట ప్రాసెస్. అండ్ ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని ఇన్వోక్ చేయాలి కదా, ఐ మీన్ దీనికి ఒక ఆబ్జెక్ట్ అంటూ ఇవ్వాలి. సో దానికి నేను ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్. p1 అని ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. p1 ఈక్వల్స్ టు ఫోన్ అని రావాలి. పారెంథసిస్ మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి మనం. నెక్స్ట్, సో దీన్ని ఒకసారి రన్ చేద్దాం. అండ్ ఇక్కడ ఇప్పుడు ఆ మెథడ్స్ని మనం ఏవైతే ఈ క్లాస్లో ఇచ్చామో వాటిని ఇన్వోక్ చేయాలి. కాబట్టి ఐఎమ్ జస్ట్ p1 డాట్ మేక్ కాల్ అని దాని బ్రాకెట్స్లో ఏమి రాయకోకుండా జస్ట్ లీవ్ చేసేయాలి అలాగే. సో ఇదే కదా ఇక్కడ ఉండేది. ఎస్, సో దీన్ని ఒకసారి రన్ చేద్దాం. చూడండి, మేకింగ్ ఏ ఫోన్ కాల్ అని వచ్చింది. సో దట్ ఈస్ హౌ అ క్లాస్ వర్క్స్ హియర్. అండ్ అనదర్ వన్ విచ్ ఐ లెఫ్ట్, ప్లే గేమ్. సో దీనికి పేరెంట్స్ ఇచ్చి చూద్దాం. చూడండి, ప్లేయింగ్ ఎ గేమ్. సో దిస్ ఈజ్ అబౌట్ క్లాస్. అండ్ మనం ఫస్ట్ క్లాస్ని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసేసాము. అండ్ వీటికి పారామీటర్స్ యాడ్ చేస్తున్నాను. యాడింగ్ పారామీటర్స్. ఎలా పారామీటర్స్ని యాడ్ చేయాలో చూద్దాం. సో పారామీటర్స్ అంటే లైక్ కలర్, కాస్ట్, యాట్రిబ్యూట్స్ అన్నమాట ఇవి. సో వీటిని యాడ్ చేద్దాం. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద సేమ్ క్లాస్ నేమ్ బికాజ్ we are dealing with the cost, color, right? So it may be like phone itself, right? Phone గురించే కదా అవి మనం జనరల్గా మాట్లాడుకునేది. ఎస్, phone and enter. So writing a function means we should use this word and we want to set a color COLOR and brackets లో సెల్ఫ్ అని ఇచ్చి కమా ఇక్కడ యాట్రిబ్యూట్, ఏ యాట్రిబ్యూట్ అయితే నువ్వు యాడ్ చేయాలనుకుంటున్నావో అది ఇవ్వాలి. సో నేనైతే కలర్ అని ఇస్తున్నాను బికాజ్ ఐ వాంట్ టు యాడ్ అన్ యాట్రిబ్యూట్ నేమ్డ్ కలర్. సో ఇక్కడ సెల్ఫ్ డాట్
కలర్ ఈక్వల్స్ టు కలర్. సో కలర్కి యూ రాదు అనమాట. జనరల్గా అయితే వర్డ్ COLOUR, కానీ ఇక్కడ మాత్రం COLOR యూజ్ చేయాలి. మీరు HTML అయినా నేర్చుకోండి, ఇదైనా నేర్చుకోండి, జావా అయినా సరే, ఏదైనా సరే, ఇక్కడ కలర్కి మాత్రం COLOR యూజ్ చేయాలి. దట్ ఈస్ ద రూల్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఫంక్షన్ తీసుకుందాం, డెఫ్ సెట్ కాస్ట్. ఇప్పుడు కాస్ట్ని సెట్ చేద్దాం, COST. ఇక్కడ కూడా సేమ్ సెల్ఫ్ COST కాస్ట్. ఎంటర్. ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు సెల్ఫ్ డాట్ COST ఈక్వల్స్ టు COST అని వీటిని మనం రాయాల్సి ఉంటుంది, బికాజ్ అప్పుడే అవి రీడ్ చేస్తాయి. అండ్ ఇప్పుడు ఇలా రాసిన తర్వాత ఇవి మనకు చూపించాలి కదా, కాబట్టి డెఫ్ అని ఇంకో ఫంక్షన్. సో ఎంటర్ చేసాము, ఎంటర్ అయితే సక్సెస్ఫుల్గా అయ్యాయి. ఇప్పుడు రన్ అవ్వాలంటే వాటికి చూపించాలి కదా. సో ఫంక్షన్స్ అన్నమాట ఇవన్నీ. షో కలర్. సో ఇప్పుడు షో కలర్ అని దీనికి SELF. సో దీనికి ఏం అట్రిబ్యూట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఐఎమ్ జస్ట్ రిటర్న్ సెల్ఫ్ డాట్ కలర్ అని రాసేయడమే. అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. నౌ టేక్ అనదర్ ఫంక్షన్, డెఫ్ షో కాస్ట్, షో కాస్ట్, and in the brackets self, and here you just enter return self dot cost. సో సెల్ఫ్ డాట్ కాస్ట్ అని నాకు ఈ షో కాస్ట్ అని ఎంటర్ చేసినప్పుడు రిటర్న్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పైన ఇచ్చాను కదా, ఇవి కూడా యాడ్ చేసేద్దాం ఇక్కడ. ఓకే, కాపీ. నెక్స్ట్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్. సో కాపీ పేస్ట్ చేసేస్తున్నా బికాజ్ ఐ వాంట్ టు సేవ్ మై టైమ్. నెక్స్ట్ యూ జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. నౌ దీన్ని ఆబ్జెక్ట్ ఇన్స్టాంట్ చేయాలి కదా, ఇన్స్టాంటింగ్ ద ఆబ్జెక్ట్. సో ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. ఇక్కడేమో P1 ఇచ్చాను కదా, సో ఇక్కడ P2 అని తీసుకుందాము కొత్తగా. P2 ఈక్వల్స్ టు ఫోన్ పారెంథసిస్. ఏం చేయాలి, నథింగ్. సో ఎంటర్. అండ్ ఇక్కడ P2 డాట్ సెట్ కలర్ అండ్ బ్రాకెట్స్. ఓకే, ఆ కలర్లో నేను ఐఎమ్ గోయింగ్ టు గివ్ బ్లూ అని ఇద్దామా. ఎస్. సో ఇప్పుడు P2 డాట్ షో కలర్ ఎంటర్ చేశాను నేను బ్లూ అనే కలర్ని. ఇప్పుడు నాకు చూపించాలి కదా, సో షో కలర్ అండ్ పారెంథసిస్, జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో చూడండి బ్లూ అని వచ్చేసింది. ఇప్పుడు కాస్ట్ ఇద్దాం, P2 డాట్ సెట్ కాస్ట్. అండ్ కాస్ట్ నేను 50,000 ఇద్దామా. ఎస్, 50,000 ఇచ్చాను. ఓకే, దీనికి ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు P2 డాట్ షో కాస్ట్. సో కాస్ట్ని కూడా చూసేద్దాం. చూడండి 50,000 వచ్చేసింది. సో ఇలా మనం చేయొచ్చు. అండ్ ఇంకోటి ఉన్నాయి కదా, P2 డాట్ మేక్ కాల్. చూడండి మేకింగ్ ఏ ఫోన్ కాల్ వచ్చేసింది. నెక్స్ట్ P2 డాట్ ప్లే గేమ్. సో చూద్దాం, ప్లేయింగ్ అ గేమ్. సో ఇలా మనం ఫంక్షన్స్తో క్లాస్ని క్రియేట్ చేసాము. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో, అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ నౌ. సో దిస్ ఈజ్ అ వీడియో, అండ్ మనం ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాం, క్లాస్ క్రియేటింగ్ ద ఫస్ట్ క్లాస్ చేసాము, అండ్ వాటికి ఆబ్జెక్ట్స్ని ఇన్స్టాంటింగ్ చేసాము, అండ్ నాట్ ఓన్లీ దట్ ఇన్వోకింగ్ ద
ఇన్వోకింగ్ మెథడ్స్ చూసాము, అట్రిబ్యూట్స్ని యాడ్ చేసి వాటిని రీకాల్ ఎలా చేయాలో చూసాము. సో దట్ ఈస్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో and we will meet you in the next video. Till then, please subscribe our channel and tap the bell icon to get notifications, and if you have any doubts, please comment. And not only that, please like our video, share our video, and please get in more touch with us. So that's it. Thank you so much.